నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది. ఏ స్థానం నుంచి ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలి అనే దానిపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇందులో అభ్యర్థుల విషయంలో పీఈసీ సభ్యుల అభిప్రాయాలు నమోదు చేశారు. అన్ని నియోజకవర్గాల నుండి బలమైన జాబితాను పీఈసీ వడబోసింది. పీఈసీ సమావేశంలో తెలంగాణలో 15 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 17 లోక్సభ స్థానాల కోసం 309 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పీఈసీలో చర్చించారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకొని బలమైన నాయకుల పేర్లు కూడా పీఈసీలో చర్చించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 లేదా 4 అభ్యర్థుల పేర్లను సూచించాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ ఎవరెవరి పేర్లను పరిశీలించారనే విషయానికి వస్తే వరంగల్ స్థానం కోసం అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నరసింహులు పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇస్తానని ఆశ చూపి చివరి విషయంలో హ్యాండ్ ఇచ్చారు. అయినా కూడా అద్దంకి పార్టీకి సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎంపీ స్థానం ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు. వీరిలో మల్లు రవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, రేఖా నాయకులు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఫైనల్ అయ్యారు. వీరిలో రేఖా నాయక్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ అప్పుడు అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. అయితే ఈసారి ఎంపీ టికెట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయ్ బాయిలు పోటీ పడుతుండగా బలరాం నాయక్కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఖమ్మం సీటుకు పోటీ ఎక్కువగా ఉంది. ఈ స్థానం కోసం రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్ మల్లు నందిని వంటి ఉదండులే పోటీ పడుతున్నారు. అయితే ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. హైదరాబాద్ ఎంపీ టికెట్ కోసం సమీర్ ఉల్లా, సూరం దినేష్, ఆనందరావు పోటీ పడుతుండగా సమీర్ ఉల్లాకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ స్థానం కోసం ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు, నేరెల్లా, శారద పోటీ పడుతుండగా ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వెంకటేష్ నేత పోటీ పడుతున్నారు. అయితే వెంకటేష్ నేతకు టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ టికెట్ కోసం ఇరవత్రి అనిల్, జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం వీరిలో గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వనుంది. మెదక్ ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. దీంతో ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే అధిష్టానం వీరిలో ఎవరికి టికెట్ ఇస్తుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. జహీరాబాద్ స్థానం నుంచి సురేష్ షెట్కార్, మంత్రి దామోదర రాజనరసింహ కుమార్తె త్రిష శ్రీకాంతరావు పోటీ పడుతున్నారు. మరి వీరిలో కాంగ్రెస్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఇక మల్కాజ్గిరి టికెట్ కోసం బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ టికెట్ కోసం అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, విద్యా స్రవంతి, చేవెల స్థానం కోసం చిగురింత, పారిజాత నరసింహారెడ్డి, దామోదర్ ఆవేలి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాష్ నేత, పవన్ కుమార్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ఇక మహబూబ్ నగర్ టికెట్ కోసం వంశీచంద్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎంఎస్ఎన్ ఫార్మా, సీతా దయాకర్ రెడ్డిలు పోటీ పడుతుండగా అధిష్టానం మాత్రం వంశీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నల్గొండ జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. మొత్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి ఈ లిస్టును ఫైనల్ చేశారు. ఇందులో నుంచి 17 మందిని అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించనుంది. మరి ఆ అదృష్టవంతులు ఎవరనేది తెలియాలంటే కాంగ్రెస్ సర్కార్ జాబితా విడుదల చేసే వరకు ఆగాల్సిందే.